హలో అండి విజ్ఞాన్ గారు రాజకీయాలు, సినిమాలు, లేకపోతే మానవ సంబంధాలు, మానవత్వ విలువలు ఇవన్నీ ఒక్కొక్క జోనర్ రైట్. బట్ మనిషి ఎవరైనా జన్మనిచ్చారు అని అంటే అవునా మంచిది, ఎవరైనా సరే పుట్టారు అని అంటే ఆ పుట్టుకను చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ అలానే ఒక వ్యక్తి పోయారు అని అంటే అది ఎంత శత్రువు అయినా అయ్యో రైట్, మనం వెళ్ళాము, చూసాము, మాట్లాడి అంతా పక్కన పడేద్దాం. బట్ అయ్యో అంటే మన పగవాడికి కూడా అలాంటి కష్టం రాకూడదని కోరుకోవాలి. అదే నిజమైన మనిషి మనస్తత్వం, మానవత్వం ఏమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో నిన్న సినిమాలు, రాజకీయాలు ఈ విషయాల్లో మనం తారక రత్న గారు అలా జరిగేసరికి విజయసాయిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుని ఒకరినొకరు ఓదార్చుకున్నట్లు. ఎందుకంటే ఓ పక్క అల్లుడు ఇద్దరికి కూడా మరి సంబంధం ఉంది కదా, బ్లడ్ రిలేషన్ ఉన్న. సో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఫస్ట్ ఏంటి వీళ్ళిద్దరూ అని. బట్ వెంటనే అందరికీ ఎస్ ఇది అని కూడా అనుకున్నారు. బట్ అలా అనుకున్న టైంలో నిన్న బండ్ల గణేష్ గారు నీతిమాలిన రాజకీయాలు, చచ్చిపోతే చచ్చిపోవాలి కానీ మాట్లాడతామా మనం, సింహం ఏంటి అని రకరకాల జంతువుల పేర్లు తీసి అంటే ఏంటి మాట్లాడుకోకూడదా, తప్ప అది ఏంటి ఫ్యూచర్ జనరేషన్స్కి వీళ్ళు ఇస్తున్న సందేశాత్మకాలు? వాడి మొహం ఏం సందేశాలు ఇస్తారు, చిచ్చి మాట్లాడుకోవడమే దరిద్రం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళ గురించి సమాజానికి చీడ పురుగులు అంటే వీళ్ళు చెప్పాలంటే. ఒక్క నిమిషం, శత్రువో మిత్రువో రైవలో ఏదో ఒకటి చూద్దాం, చివరికి ఓవరాల్గా ఆయన మనిషే ఈయన మనిషే కదా. ఇద్దరు మనుషులు కలిశారు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు మనుషులు కలిశారు. అండ్ శత్రుత్వము, ద్వేషం ఇవన్నీ మనిషి యొక్క లక్షణాలే తప్ప మనిషి అంతా శత్రువు కాదు కదా. మనిషి యొక్క లక్షణాలు అది. అండ్ అలా అని చెప్పి ఈయనలో శత్రువు లక్షణాలు ఉన్నాయని కాదు, ఆయనలో శత్రువు లక్షణాలు ఉన్నాయని కాదు. మానసికంగా ఈయనంటే ఆయన మనసుకి కొంచెం పడదు, ఆయనంటే ఈయన మనసు కొంచెం పడదు. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో ఆయన ఏదో మాట అనడం ఈ మనసుకు నచ్చకపోవడం, ఈయనో మాట అనడం ఆ మనసుకు నచ్చకపోవడం లాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అందరికీ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి రైట్. అవి ఒకరికొకరు నచ్చకపోవచ్చు, బట్ ఒకరినొకరు దాన్ని స్వాగతించాల్సిన అవసరం కూడా ఉంది, యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది రైట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇంత చెప్పిన శత్రుత్వం కూడా వీళ్ళిద్దరి మధ్యలో లేదు. ఎందుకంటే రాజకీయం వేరు, మనిషి ఉన్న వ్యక్తిగత జీవితం వేరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మొన్న రీసెంట్లీ అన్స్టాపబుల్ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కూడా ఆయన ఎంత బాగా చెప్పుకొచ్చాడు, వైఎస్ నా మిత్రుడు, మంచి మిత్రుడు అని చెప్పుకున్నారు. అండ్ చాలా సందర్భాల్లో కూడా చాలామంది చూసినారు. అసెంబ్లీలో ఇప్పుడు ఆయన వెనకాల బట్టతలైన దేవేందర్ గౌడ, ఈయన పక్కన రోషయ్య, వీళ్ళు మాట అసలు అని అనేవాళ్ళు. అసెంబ్లీ నుంచి కూడా వాకౌట్ చేసేవాళ్ళు. ఆ రేంజ్లో గొడవలు జరిగేవి, బల్లలు ఎగరేసేవాళ్ళు, మైకులు ఎగరేసేవాళ్ళు. అంటే ఆ రేంజ్లో గొడవలు అయినా కూడా మళ్ళీ సాయంత్రం అక్కడ తేనెటి విందుకు వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి కూర్చొని టీ తాగుతారు. అదంతే. అది ఇక్కడ జరిగేది వేరు. పార్టీ పరంగా రెండు వర్గాల మధ్య పోరుని, ఆ వర్గానికి ఈయన నాయకుడు, ఈ వర్గానికి ఈయన నాయకుడు కాబట్టి ఆ వర్గానికి ఉన్న డిమాండ్లని ఈయన నోటి ద్వారా వాళ్ళందరూ పలికిస్తున్నారు కాబట్టి దానికి న్యాయం చేయాలి కాబట్టి ఆయన ఒక మాట అనాల్సి ఉంటుంది. ఈయన కూడా ఆ మాటని మాత్రమే ఎదుర్కొంటాడే తప్పితే ఈయనను ఎదుర్కోడు. అర్థమైందా? జస్ట్ ఆ మాటలో యుద్ధం. ఇట్స్ నథింగ్ బట్ ఏ క్లీన్ డిబేట్ అంటే టాపిక్ని నీ మాట నేను గెలవాలి, నా మాట నువ్వు గెలవాలి, ఇలా సాగుద్ది అంతే తప్ప నిన్ను నేను సాధించాలి, నన్ను నువ్వు సాధించాలి అనేది ఉండదు. ఇక్కడ బేసిక్ మనిషికి ఉండే కామన్ సెన్సెస్ ఇంకా చెప్పాలంటే సాధించాలనేది ఏముండదు. ఒక మాట గెలవడం అంతే, అంతకు మించి. అండ్ ఇంకోటి, మొగుడు పిల్లల గొడవలకు కూడా ఎవరు వెళ్ళకూడదని ఎందుకంటారంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి. వీళ్ళు మాట గెలవాలనుకున్నా కూడా ఎట్ ద ఎండ్ రాత్రికి వచ్చేసరికి వాళ్ళే కలిసి ఉంటారు. అందుకే అందుకే అంటారు చాలా మంది మొగుడు పిల్లల గొడవలు కూడా ఎవరు వెళ్ళొద్దని. ఎందుకంటే చివరికి వాళ్ళు మనుషులే కాబట్టి. ఇక్కడ కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వాళ్ళు బంధువులు, రాజకీయంగా వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి కుటుంబంలోనే రాజకీయ పరంగా దూరంగా ఉండేది పురంధరేశ్వరి గారు. ఆవిడ వేరే పార్టీ. అలా అని చెప్పేసి కుటుంబంలో కలవకుండా పోద్దా? నెక్స్ట్ అలా అని చెప్పి అసెంబ్లీలో వీళ్ళ బిల్లుల్ని తిరస్కరించకపోద్దా? రెండూ ఉంటాయి.
అటు అది ఉంటుంది, ఇటు ఇది ఉంటుంది. అటు పార్లమెంట్లో మాట్లాడాల్సినవి మాట్లాడుతుంది, ఆ పార్టీలా ఈ పార్టీ ఎలా అంటారు. అండ్ వ్యక్తిగతంగా మళ్ళీ సాయంత్రానికి ఏదైనా పెళ్ళో ఏదో పేరంటమో ఉంటే పడిచిర కట్టుకొని వెళ్ళేసి చక్కగా కౌగులించుకొని మాట్లాడుకుంటారు. అది వేరు విషయం. సో ఇప్పుడు ఇక్కడ ఇలా కుటుంబానికి నాకు సంబంధం లేదు, ఆ మనుషులకి నాకు సంబంధం లేదు, ఆ పార్టీకి ఈ పార్టీకి కూడా నాకు సంబంధం లేదు చెప్పాలని ప్రజెంట్ ఆయన ప్రకారంగా చెప్పుకుంటే. ఆయనకి ఎందుకు వచ్చింది ఈ విషయం? ఇప్పుడు విజయసాయి రెడ్డిని అండం ఏంటి? అంత అవసరం ఏముంది? మాట్లాడుకోవద్దా అంటే మాట్లాడొద్దా? చచ్చిపోతే నెక్స్ట్ ఇంకొకటి, సరే ఇదంతా వదిలేసి ఇప్పుడు మీరు అన్నదే కరెక్ట్. మనిషి పోయాడు, అక్కడ ఎవరెవరిని పలకరించుకోకూడదా? మనిషి పోయినా కదా శవం మీద చిల్లరేరుకునే రాజకీయాలు ఏంటి? ఇంత దరిద్రం ఏంటి? అందులోనూ కోడిగుడ్డు మీద ఈకలు బీకడం అలవాటు ఏంటి? ఆ రాత్రి సరే అక్కడ అయింది, 10 మంది వచ్చి చూస్తున్నారు, నీకు అంతగా ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించావు, మైక్ ముందు 2 మాటలు మాట్లాడు, సంఘీభావం తెలియజేయి, ఏదన్నా కొంచెం అయ్యో పాపం అను, ఆర్ఐపి అని చెప్పి వెళ్ళు, సంతోషం. అదే ట్విట్టర్లో ఇంత ట్వీట్ రాసావో మనిషి సింహంలా బతకాలి అది ఇది అని చెప్పేసి తారకరత్న గురించి పెట్టు, ఆర్ఐపి తారకరత్న నేను మిస్ అవ్వడం చాలా బాధగా ఉందని పెట్టు. నిన్ను ఎంతమంది పొగుడతారు, అయ్యో పాపం ఈయన కూడా చెప్పారే అనుకుంటారు. ఇదెందుకు నీకు? అసలు ఈ టాపిక్ సంబంధం ఏంటి? ఇంకా ఆయన తగలబెట్టలేదు, ఇప్పుడే ఫిలిం నగర్ ఛాంబర్స్లో ఉంది, ఇంకా అభిమానులు పార్టీ వాళ్ళందరూ వెళ్తున్నారు చూడ్డానికి. ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ డివైడర్ ఎందుకు? అండ్ నిన్నే ఇంకొక ఆవిడ ఆ నాలుక ఏం వాగిందంటే ఎవరు? లక్ష్మీ పార్వతి. ఆయన ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు ఇలా పెడతానని సరే వైసీపీ తరఫున ఆవిడేదో వాగింది, అదొక చెత్తవాగుడు అని అర్థమైపోయింది అందరికీ. ఈయనకి ఏం సంబంధం అసలు? పోనీ ఆమె మాట్లాడినందుకైనా ఆమె ఒక వైసీపీ పార్టీ నాయకురాలు కాబట్టి ఏదో మాట్లాడిందని కూడా కొంతమంది అనుకుంటారు, కొంతమంది డివైడ్ టాక్ ఆవిడ చెప్పింది. ఈయనకి ఏం సంబంధం అని? ఈ గొట్టానికి ఏం సంబంధం చెప్పు? అందులో వేలు పెట్టడం ఎందుకు ఇప్పుడు ఆయన దాంట్లో? అసలు సంబంధం ఏంటి బేసిక్గా? అండ్ ఆయన నేను కాంగ్రెస్ పార్టీ అనో సరే, ఆ పార్టీ అనో సరే, ఈ పార్టీ అనో సరే చెప్తాడు. జనసేన పార్టీ అని ధైర్యంగా చెప్పుకునే ధైర్యం కూడా లేదు. నేను ఆయన ఆత్మని అంతరాత్మని అంటాడే తప్ప ఈశ్వర పవనేశ్వర అంటాడు. జనసేన పార్టీ నేను అని చెప్పుకునే ధైర్యం కూడా లేదు ఒక మనిషిని అభిమానించే మనిషి. అండ్ నెక్స్ట్ ఇంకోటి, పోనీ అంతర్లీనంగా వైఎస్ఆర్ పార్టీయే అనుకున్నా కూడా ఆ రకంగా నువ్వు స్పందించావు. విజయసాయి రెడ్డిని వీళ్ళిద్దరు కలవద్దు అని ఏదేదో అన్నావు. నువ్వు విజయసాయి రెడ్డిని తిట్టావా, చంద్రబాబు నాయుడిని తిట్టావా? కలిసింది ఇద్దరు కదా. ఈయన ఆయన మీద పడలా, ఆయన వచ్చి ఈయన మీద పడలా. అక్కడున్న సోఫాలో పక్కపక్కన కూర్చున్నప్పుడు పలకరించుకుంటారు, తప్పే పలకరించుకోవాలి కదా. అసలు మనం చెప్పాలి అని అంటే మనం అనాలి ఆ మాట, పలకరించుకోవాలి కదా తప్పకుండా. ఇప్పుడు సినిమాలు అనేవి ఏంటి, ప్రజలకి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. మనం జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చూసాం, చంపేసుకుంటూ ఉన్నప్పుడు ఆ క్లైమాక్స్ చూసారా? నా బొట్టు చెరిగిపోయింది కాబట్టి ఎదుటి వాళ్ళు దాంట్లో బొట్టు చెరిగిపోయి దేవుడా అని ఏ రోజు అడగలేదు. నా బొట్టు మాత్రమే ఎందుకు తీసేసావని చెప్పి నా తల్లి అనింది, మా అత్త అనింది అని చెప్పి డైలాగ్స్ వేస్తారు. నిజమే కదా. ఇప్పుడు అది కూడా అదే సిచ్యువేషన్. అక్కడ ఆడవాళ్ళ గురించి మాట. ఇప్పుడు అరే కూతురు హస్బెండ్ ఏమంటారు, మరదలు కూతురే కదా. ఆయన హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాడు, చూసుకున్నాడు. మానవత్వం అంటే ఇదే, పలకరించుకోవాలి తప్పకుండా, ఒకరినొకరు ఓదార్చుకోవాలి. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు ఆయన హాస్పిటల్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి గారే ఉన్నారు అనుకుందాం, బాలయ్య లేడు, విజయసాయి రెడ్డి గారే ఉన్నారు అనుకుందాం. చంద్రబాబు నాయుడుకి అసలు విషయం తెలియదు, ఈయన పాదయాత్రలోకి వెళ్ళాడు, ఆయన చూసుకుంటున్నాడు. అడగకూడదు ఆయన్ని, కనీసం ఫోన్ చేసి కూడా అడగడం. అసలు శత్రుతో అసలు యోగక్షేమాలు కూడా కనుక్కోవడం చెప్తారా? లేదు కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత డాక్టర్స్ కూడా ఉంటుంది. అక్కడ కుటుంబానికి లేదు ప్రాబ్లం, వైసీపీ పార్టీకి లేదు ప్రాబ్లం. యాక్చువల్లీ ఈయన వల్ల బండ్ల గణేష్ గారికి జరిగినంత, అంటే కొంతమంది విమర్శ ఏంటంటే ఇప్పుడు ఒకరి వల్ల మన లైఫ్ పోయింది అనుకోండి, కోపం ఉంటుంది. అవును, ఇలా చేశారు కానీ అయినా చనిపోయారనంటే ఎక్కడో చోట ఆగిపోతాం మనం, ఇంకా ఎన్నైనా పక్కన పెట్టేస్తాం. అలాంటిది ఆయన వల్ల ఈయనకేమి రూపాయి నష్టం జరగలేదు, ఆయన వల్ల ఈయన కెరీర్కి ఇబ్బంది ఏది లేనప్పుడు ఎందుకు ఇంత రియాక్ట్ అవ్వడం అనేది కొంతమంది నెటిజన్ల ఆవేదన, లిటరల్లీ ఆవేదన. ఏంటంటే తర్వాత ఏమనిపించిందంటే అదంతేలే పట్టించుకోకండి అన్నట్టు కూడా వదిలేశారు. ఇంకంత మించి ఏమీ చేయలేము దాన్ని.
అంటే అవసరం లేని సబ్జెక్ట్, ఆయనకి సంబంధం లేని సబ్జెక్ట్, ఎక్కడా రిలేషన్ లేదు. ఏ కోసాన చూసినా వెంట్రుక వాసి రిలేషన్ కూడా లేదు. కొన్నిసార్లు అంటాం వెంట్రుక వాసి అంటాం, అంటే ఏ మూలకో కొంచెం ఉంటుంది అని. అసలు లేదు నాకు ఇక్కడ అని మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ నెటిజన్లు కూడా అంటున్నారు బండ్ల గణేష్ గారి వ్యాఖ్యలకి ఆర్ఐపి అని. ఎగ్జాక్ట్లీ దాని కింద కామెంట్లో చూస్తే అందరూ అదే పెట్టారు. బండ్ల గణేష్ గారు ఎవరు సపోర్ట్ చేయాలి. ఆర్ఐపి అని. నిజంగానే ఆర్ఐపి నిజంగానే ఆర్ఐపి ఏమో. థ్యాంక్ యూ సో మచ్.